శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శుక్రవారం ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్రవారం నవగ్రహాలయంలో శుక్రగ్రహాన్ని దర్శనం చేసుకుంటే మంచిది. అలాగే శుక్రవారం రోజు నూతన వస్త్రాలు ధరించటానికి అనుకూలం. కొత్త బట్టలు ఏవి ధరించాలన్నా శుక్రవారం ధరిస్తే మంచిది. అలాగే కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవటానికి కూడా శుక్రవారం మంచి రోజు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొత్త వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసుకోవటానికి శుక్రవారం చాలా మంచి రోజు. అలాగే ప్రేమ వ్యవహారాలకు శుక్రవారం చాలా మంచి రోజు. అంటే ఎవరినైనా ప్రేమించటం ప్రారంభించటం, లేకపోతే లవ్ ప్రపోజల్స్ చేయటం, వీటికి శుక్రవారం మంచి రోజు. అలాగే బంగారము వెండి ఇలాంటి ఆభరణాలు కొనుగోలు చేయటానికి శుక్రవారం మంచి రోజు. నవరత్నాలు కొనటానికి కూడా శుక్రవారం మంచి రోజు. సుగంధ పరిమళ భరితమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా శుక్రవారం మంచి రోజు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడానికి శుక్రవారం మంచి రోజు. ఖరీదైన వాహనాలు కొనడానికి శుక్రవారం మంచి రోజు. బ్రహ్మాండమైనటువంటి కార్లు కొనడానికి శుక్రవారం మంచి రోజు. అలాగే వ్యవసాయ పరంగా ఖర్జూర, ద్రాక్ష, సీతాఫలం, రేగి, జామ, బత్తాయి, దానిమ్మ, కమల, చెరకు, వరి ఇలాంటి పంటలు వేయటానికి శుక్రవారం మంచి రోజు. శుక్రవారం ఈ పంటలు వేస్తే చాలా మంచిది. ఆ పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. అలాగే నక్షత్రాల పరంగా మృగశిర, హస్త, ధనిష్ట, రేవతి ఈ నక్షత్రాలు శుక్రవారంతో కలిసి వచ్చిన రోజు ప్రయాణం చేస్తే బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే తూర్పు, ఉత్తరం, దక్షిణం ఈ దిక్కులు శుక్రవారం రోజు ప్రయాణం చేస్తే చాలా మంచిది. శుక్రవారం రోజు పడమర దిక్కు వైపు మాత్రం ప్రయాణం చేయకూడదు. తూర్పు, ఉత్తరం, దక్షిణం ప్రయాణం చేస్తే మాత్రం శుక్రవారం బాగా కలిసి వస్తుంది. పడమర వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకూడదు. అలాగే పడమర వైపు శుక్రవారం ప్రయాణం చేసినా, నైరుతి వైపు శుక్రవారం ప్రయాణం చేసినా దానివల్ల దొంగల భయం, ధన నష్టం కలుగుతుంది. అలాగే శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ అష్టమి తిథి శుక్రవారంతో కలిసి వచ్చిన రోజు అసలు ప్రయాణం చేయకూడదు. ఆ రోజు ముఖ్యమైన పనులేవి కూడా చేయకూడదు. శుక్ర మహాదశ జాతకంలో జరుగుతున్న వాళ్ళు శుక్రవారం కేజింబావు అలసందలు, బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే శుక్ర మహాదశ యోగిస్తుంది. ఆడపిల్ల శుక్రవారం పుష్పవతి అయితే చాలా మంచిది. శుక్రవారం పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్యలు 2, 3, 5, 6, 9 అంటే ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే శుక్రవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవతా అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.